హాయ్ వ్యూవర్స్, నా పేరు కల్పన. నేను ఈరోజు మీకు టాలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. టాలీ గురించి మనము ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము, అసలు టాలీ ఎందుకు నేర్చుకుంటాము ఏంటి అనేది ముందు మనం టాలీ గురించి తెలుసుకుందాం. టాలీ గురించి తెలుసుకోవాలంటే టాలీ ఎందుకు యూజ్ చేస్తాము? టాలీ ఈజ్ యూజ్డ్ టు డూ కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్ చేయడానికి టాలీని వాడతాం మనం. టాలీ మీన్స్ పవర్ ఆఫ్ సింప్లిసిటీ. టాలీ ఏంటి? సింప్లిసిటీని చాలా ఈజీగా పవర్ ఆఫ్ సింప్లిసిటీని పోర్ట్రేట్ చేస్తుంది అనమాట. టాలీ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టాండర్డ్ ప్యాకేజ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ యూనివర్సల్. సో ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ ప్యాకేజ్. ఏంటి టాలీ? స్టాండర్డ్ ప్యాకేజ్. టాలీ ఏంటంటే మనము కంప్యూటర్లో కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్ ని ఎంటర్ చేయడాన్ని టాలీ అంటాము. అదే మాన్యువల్ గా చేస్తే దాన్ని అకౌంటింగ్ అంటాము. ఈ స్టాండర్డ్ ప్యాకేజ్ లో ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ టాలీని. ఎవరైనా అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని టాలీని యూజ్ చేయొచ్చు. టాలీని ఎప్పుడు ఇన్వెంట్ చేశారు? 1986 లో. ఎవరు? ఈ బెంగళూరు కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియా వాళ్ళు, అంటే ఇండియాది టాలీ అనేది మన ఇండియా వాళ్ళది. టాలీ వేరే కంట్రీ నుంచి వచ్చింది కాదు, మనం చేసుకుంటున్నాము. మన ఇండియా వాళ్ళే బెంగళూరు కంపెనీ వాళ్ళు టాలీని ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్రెడీ 100 కంపెనీస్ దాకా టాలీని యూజ్ చేస్తున్నాయి. 1986 లో వీళ్ళు టాలీని ఏ వర్షన్ రిలీజ్ చేశారంటే 4.5 వర్షన్ అనేది సింగిల్ వర్షన్ లో సింగిల్ యూజర్ యూజ్ చేసుకునేలాగా టాలీని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత 4.5 వర్షన్ తర్వాత 5.0, తర్వాత 5.4, 6.3, 7.2, 8.1, 9.0 టాలీ ERP 9 అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వర్షన్స్ అన్ని ఫస్ట్ వచ్చింది సింగిల్ యూజర్. తర్వాత మనకి వర్షన్స్ అన్ని ప్లాన్ చేసి రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి మల్టీ యూజర్స్ వర్షన్ ని రిలీజ్ చేశారు. మనం ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ యూజర్ అంటే ఒకళ్ళు అనేసి అనుకుంటాము, అలా కాదు. ఇది ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ERP అంటే ఏంటి? ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ERP అది ప్రతి చిన్న కంపెనీ కూడా, చిన్న షాప్ అయినా లేకపోతే ఏదైనా చిన్నవి అయినా కానీ, కంపెనీస్ పెద్ద కంపెనీసే కాకుండా చిన్న కంపెనీస్ కూడా వాడుకోవచ్చు అనేసి ERP 9 ని రిలీజ్ చేశారు. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ ERP అంటే ఇదేం చేస్తుంది? ప్రతి చిన్న పర్టికులర్ చేసే ప్రతి చిన్న విషయాన్ని కూడా నోట్ చేస్తుంది. నోట్ చేసి అన్ని సొల్యూషన్స్ ని, ప్రతి బిజినెస్ సొల్యూషన్ ని, అమ్మినా కొన్నా లేకపోతే వాళ్ళకి ఇవ్వాలన్నా, వాళ్ళకి ఇచ్చి మనం తీసుకోవాలన్నా, మన దగ్గర ఎవరన్నా కొన్నారన్నా, మన స్టాక్ ఉందన్నా, స్టాక్ ఏ గోడంలో ఉందని ప్రతిదీ మనకి నోట్ చేసుకోవడానికి ఈ టాలీ యూజ్ అవుతుంది. టాలీని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న ప్రాసెస్ ని చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ని ఎలా చేసుకోవాలనేది మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చేసుకున్నారనుకోండి, ఈజీగా మీరు టాలీని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, టాలీలో ఉన్న ఫీచర్స్ ఏంటి? అసలు టాలీలో ఉన్న ఫీచర్స్ ఏంటి? ఫీచర్స్ 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్ ఏంటి? సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్. ఇది చాలా సింపుల్ గా ఉంటది. ఏంటి? కంప్యూటర్ యూజ్ చేయడం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు టాలీని యూజ్ చేసుకోవచ్చు. కీబోర్డ్ తోనే, మనకి మౌస్ తో పని లేకుండా కీబోర్డ్ తోనే టాలీని మనము యూజ్ చేయొచ్చు. ఇంకొకటి, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? కోడ్లెస్ అకౌంటింగ్. మనము టాలీ నేర్చుకోవాలంటే ఏ కోడింగ్ అవసరం లేదండి. మనం టాలీ నేర్చుకోవాలంటే మనకి కంప్యూటర్ని ఆపరేట్ చేయడం వస్తే చాలు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఏంటి ఆ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్? ఇంగ్లీష్. ఈ టాలీ అన్ని మనము ఎంట్రీస్ అన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్లో. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటేనే ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్లో మనము ఎంటర్ చేస్తే సరిపోద్ది. దీనికి కోడ్స్ ఏమీ అవసరం లేదు. కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్. థర్డ్ది, కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్ అంటే we record all the entries about business like inventory, sales, purchase, so on. సేల్స్, పర్చేజ్, అకౌంటింగ్, లేకపోతే
జిఎస్టీలు ట్యాక్స్లు అవన్నీ వేయడానికి మనము కంప్లీట్గా బిజినెస్ సొల్యూషన్స్ టాలీలే వాడుతున్నాము. మల్టీ ప్లాట్ఫామ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఫోర్త్ వచ్చేసి ఏంటి, మల్టీ అనగానే ఏంటి, చాలా ప్లాట్ఫామ్స్కి ఏ చిన్న ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నాము. ప్లాట్ఫామ్ అంటే ఏంటి, విండోస్ 19 వాడుతున్నాము. విండోస్ 19కి సపోర్ట్ చేస్తుందా, సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ మ్యాక్కి సపోర్ట్ చేస్తుందా, మ్యాక్ అంటే ఏంటి, మ్యాక్ మనం యాపిల్లో యూస్ చేస్తాం అనమాట. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ మ్యాక్లో కూడా మనకి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఆండ్రాయిడ్లో సపోర్ట్ చేస్తుందా, ఆండ్రాయిడ్లో సపోర్ట్ చేయదు. మల్టీ ప్లాట్ఫామ్ అనేసరికి మనకి విండోస్ 9, 10, 11, 13 అలా మనం యూస్ చేయడానికి యూస్ చేసేది ఇది మల్టీ ప్లాట్ఫామ్. ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది 4.5 వర్షన్, సింగిల్ ప్లాట్ఫామ్ అనమాట. తర్వాత అందరు యూస్ చేసుకునేటట్టు మల్టీ ప్లాట్ఫామ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో టాలీని ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు క్లాస్ ఉంది. రేపు మనం టాపిక్స్ ఆఫ్ టాలీ ప్లస్ షార్ట్ కట్స్ చెప్పుకుందాం. ఓకేనా?